నమస్తే, నేను సిరి. గన్నవరంలో అయితే గతంలో చూసినట్టయితే మన టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో అయితే చాలామంది పేర్లు మనం వింటూనే ఉన్నాం. అందులో ప్రముఖంగా వినిపించే పేరు వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ ధ్వంసంలో ఎవరైతే పాల్గొన్నారో ఒక 11 మందిని అయితే అరెస్ట్ చేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దీంతోనైతే ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా పరారీలో ఉన్నట్టు, మరి అంటే తన అరెస్ట్ కూడా ఉంది. సో దాంతో పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ ఆయన మీద ఆల్రెడీ ఒకసారి మనం చూసుకుంటే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినట్టు ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే తెదేపా పార్టీ అంటే టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో ఈయన పేరు కూడా ఉంది. కానీ ఈయనని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక 11 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతనే అనుకొని ఇతను పరారీలో ఉన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి దీన్ని ఆయన ఎట్లా పట్టుకోవాలి ఏంటంటారు? ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయం కూడా దాడి జరిగింది, మంగళగిరిలో చాలా తీవ్రమైన దాడి జరిగింది. ఈ గతంలో ప్రభుత్వంలో దాన్ని ఒక పెట్టి కేసుగా పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. కానీ అప్పుడు దాడిలో చాలా తీవ్రంగా సిబ్బంది గాయపడ్డారు. ఇప్పుడు హత్యా ప్రయత్నం నేరం కింద దాని మీద కేసు బుక్ చేయటం, అరెస్టులు చేయటం కూడా మనం చూసాం. అట్లాగే గుడివాడలో కూడా ఇతను కొడాలి నాని కూడా ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అటువంటి దౌర్జన్యమైన ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వ్యాపార సంస్థల మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇతను కొడాలి నాని అనుచరుని అస్సాంలో అరెస్ట్ చేశారు. అట్లాగే ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇతను వంశీ, వల్లభనేని వంశీ, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే మీరు అన్నట్టు ఆ టైంలో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద కూడా తీవ్రమైన దాడి జరిగింది. కొన్ని కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ టైంలో ఆ దాడిని పరిశీలించడానికి వెళ్ళి కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళిన పట్టాభిరామ్ కూడా దాడి చేశారు. తర్వాత పోలీసులు అనధికారికంగా అరెస్ట్ చేసి ఆయన్ని రకరకాల పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసిన సంఘటన కూడా జరిగింది. అప్పుడు దీని మీద కేసు బుక్ చేయటానికి కూడా పోలీసులు సహకరించలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఈ కేసుని పట్టుకున్న తర్వాత, తిరగదోడిన తర్వాత ఒక 11 మందితో పాటు వంశీకి పిఏగా ఉన్న రాజా అనే ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతను ఆ దాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని. అసలు ఈ దాడికి స్కెచ్ చేసిందే వల్లభనేని వంశీ అనేది ఆ రోజు కూడా తెలుగుదేశం నాయకులు చెప్పారు. దాని మూలనే ఇంత భారీ ఎత్తున దాడి చేశారు అనేది. అసలు ఆ దాడి కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద ఎట్లాంటి దాడి జరిగిందో ఇంచుమించుగా అటువంటి దాడే అదే తరహాలో జరిగింది. సిబ్బందిని, కార్యకర్తలను కొట్టడం, కార్యాలయంలో ఉన్న కంప్యూటర్స్ కానీ మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేయటం, కారులు కూడా ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా అదే తీవ్ర స్థాయిలో జరిగింది. తర్వాత నేను చెప్పినట్టు పట్టాభి గారి మీద కూడా ఆ చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు వీళ్ళ అరెస్టు తర్వాత ఇంకా కొంతమంది కూడా ఉన్నారని చెప్తున్నారు. బాపులపాడు, ఉంగుటూరు, అంటే ఇది మాస్గా జరిగింది, ఏదో కొద్ది మందితో కాదు. ఒక కార్యకర్తలు గుంపుగా వెళ్ళిపోయి దాడి చేసేస్తే అసలు కేసు పెట్టడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఎవరి మీద పని పెడతారు? అట్లా మాస్గా వెళ్ళి చేశారు. ఇప్పుడు ఈ 11 మందితో పాటు ఈ 4-5 ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారనేది ఇప్పుడు పోలీసులు ఆ రోజు అయిన వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. మొత్తం వీడియోలు తీశారు, మీడియా వాళ్ళు తీనివ్వండి, పబ్లిక్ తీనివ్వండి, తీశారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు చూసి ఎవరెవరు ఉన్నారు అనేది కొంతవరకు ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. ఇంకా కొంతమంది కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు చెప్పా కదా, బాపులపాడు వాళ్ళు ఉన్నారు, ఉంగుటూరు వాళ్ళు ఉన్నారు, గన్నవరం లోకల్ వాళ్ళు ఉన్నారు, విజయవాడ రూరల్ ఏరియాస్కి చెందిన వాళ్ళు ఉన్నారు. గన్నవరం అనేది విజయవాడకి పక్కన ఉన్న నియోజకవర్గమే, రెండు దాదాపు ఆనుకునే ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సహజంగా వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ వంశీయే కాబట్టి సహజంగా ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారనే విషయం ఆయన తెలుసు. కాబట్టి ఆయన ముందస్తుగా ఎప్పుడు నాయకులు దొరకరు. నాయకులు ఎప్పుడైనా వాళ్ళు అలర్ట్గా ఉంటారు.
ఇప్పుడు అంతెందుకు గుడివాడలో నానికి ముఖ్య అనుచరుడు ఎవరైతే దాడి చేశాడో రావి వెంకటేశ్వరరావు గారి షాప్ మీద, ఆ వ్యక్తి వెళ్ళి శివ అనుకుంటా అతని పేరు, అతను అస్సాం వెళ్ళాడంటే మనం ఎవరన్నా ఊహిస్తామా? ఈశాన్య రాష్ట్రాలు అక్కడికి వెళ్ళి దాక్కుంటాడని. చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే పోలీసులు సరైన చర్య తీసుకోవట్లేదు అని. పోలీసులకు కూడా వనరులు పరిమితంగా ఉంటాయి కదా. ఇప్పుడు అంతంత దూరం ఫ్లైట్లో వెళ్ళి సొంత డబ్బులతో పెట్టుకొని వెళ్ళలేరు. కాదంబరి జత్వాని అరెస్ట్ చేయడానికి అయితే ఫ్లైట్లో వెళ్ళారు కానీ, అంటే వెనకాల ఎవరో ఉండి మద్దతు ఇస్తే జరుగుతాయి. కానీ పోలీస్ శాఖలో ఈ కేసెస్ గురించి మేము ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ట్రైన్లో బుక్ చేయాలన్నా కూడా టికెట్లు భారీగానే ఉంటాయి. అట్లా ఎంత నెతుతారు దేశంలో, ఏదో ఒక క్లూ దొరికితే తప్ప వెళ్ళలేదు. అలాగే అతను అక్కడికి వెళ్ళే పట్టుకొచ్చారు. అంటే పోలీసులు కూడా ఎంత అలర్ట్ గా ఉన్నారో మీరు చూడండి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా ఫోన్లు ఉపయోగించరు, వాళ్ళ సొంత ఫోన్లు ఉపయోగించరు. ఫోన్లు ఫ్రీక్వెంట్ గా తరచూ మార్చేస్తుంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాడని అనుకుంటున్నారు. నిజానికి ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఏదైనా కారులో ఇంకా బెంగళూరు చెన్నైయో ఇంకా ఏదైనా మహారాష్ట్ర లాంటి సిటీస్కి వెళ్ళిపోయాడో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఫోన్లు మారుస్తూ ఉంటారు కాబట్టి. పోలీసులు వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉపయోగిస్తారు. వాయిస్ ఐడెంటిఫై చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా పోలీసు ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి. వీళ్ళు వాయిస్ పట్టుకునే టెక్నాలజీ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్. అట్లా నంబర్లు మార్చినా కూడా ఆ వాయిస్ ని ఐడెంటిఫై చేస్తారు. అట్లా ఎక్కడుందనేది తెలుసుకుని పట్టుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ అది ఎక్స్-ఎమ్మెల్యేస్ అవ్వచ్చు లేకపోతే ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, నేరం చేసిన తర్వాత పోలీసులు దొరకకుండా పూర్తిగా తప్పించుకు తిరిగేది బహు అరుదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అనుకోవాలి. అంటే అందరికి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సపోర్ట్ దొరకదంటారు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకుండే రాజకీయ పలుకుబడి వేరు, ఆయన దగ్గర ఉన్న నిధుల ఫ్లో వేరు. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నప్పుడు వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు అంతకెందుకు బోరగడ్డ అనిల్ ఆఫ్టర్ ఆల్ అతను ఒక మామూలు ఒక రోగ్ క్రిమినల్ అయినా కూడా అతను పోలీసుల్ని మేనేజ్ చేసి బిర్యానీలు తెప్పించుకున్నాడు, పోలీస్ స్టేషన్లో మర్యాదలు చేయించుకున్నాడు. మరి రఘురామరాజు గారు లాంటి ప్రజాప్రతినిధిని చిత్రహింసలు పెట్టారు కానీ మరి అతన్ని అయితే పెట్టలేదు కదా. ఎంత వరస్ట్ ఆడపిల్లల మీద ఎటువంటి మాటలు మాట్లాడాడు, జనాలకు రక్తం మరిగిపోయింది. అతను ఆడియోలు మళ్ళీ మొన్న ప్లే చేసినప్పుడు అమ్మో ఇంత రకంగా మాట్లాడినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వలేదు, ఒక వార్నింగ్ ఇవ్వలేదు, ఒక దెబ్బ కొట్టలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా కూడా ఇప్పుడు రామకృష్ణ రాజు లాగా చిత్రవద అయితే అతను పెట్టలేదు కదా. అడిగారు కూడా జడ్జిగా, ఆయన ఏం ఫిర్యాదు చేశాడు, నాకు బిర్యానీ పెట్టలేదని ఫిర్యాదు చేశాడు జడ్జికి. ఆయన జడ్జి గారు కూడా ఏమన్నాడు, నువ్వు తినేదే నేను కూడా తింటున్నా అన్నాడు కదా. అంటే ఈ ప్రభుత్వంలో నేరస్తులకి ఎంత స్వేచ్ఛ ఉందో చూడమ్మా. జడ్జిల ముందు కసబ్బు కనుక నాకు బిర్యానీ పెట్టలేదు అన్నట్టు బోర్గడ్డ అనిల్ కూడా అట్టాగే మాట్లాడాడు. అంటే వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకోవాలంటే ఇంకెంత టైం పడుతుంది అంటారు సార్? అంటే ఇది నేను అడుగుతుంది కాదు, ప్రజలు అడుగుతుంది. ప్రజల్లో మీరు అన్నట్టు ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళని త్వరగా చర్య తీసుకోవాలి. గతంలో మేము వీళ్ళ బారిన పడి అనేక అవస్థలు పడ్డాము, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలనేది ఉంది. కానీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాతే చర్య తీసుకుందాం అనేది. ఇప్పుడు సంజయ్ ఉన్నాడు సిఐడి చీఫ్ గా, అతను చేసిన అవినీతి తెలుసు కానీ ఖచ్చితమైన ఆధారాలు వచ్చే వరకు వేచి చూసి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కేసు ఫైల్ చేస్తారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సంజయ్ కూడా ఎక్కడికి వెళ్ళలేడు కదా, తను నేరం చేసి కోర్టులకు వెళ్తే అక్కడేమి రిలీఫ్ ఉపశమనం ఇవ్వదు కదా కోర్టు. ఇప్పుడు రేపు ఎప్పుడన్నా తను వెళ్ళి నా సస్పెన్షన్ ఎత్తేయమన్నప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా ఇదిగో ఈ చేసిన అవినీతి ఇది అన్నప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు జడ్జెస్ కూడా గౌరవ న్యాయమూర్తులు కూడా ఎవరు యాంటిసిపేటరీ బెయిల్ ఎవరు, ఒకవేళ అరెస్ట్ చేస్తే కూడా బెయిల్ కూడా ఎవరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి మన వీక్షకులు.